హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. స్టూడెంట్స్, సో మనము స్కీమ్ సంబంధించిన మరొకసారి ఈ బుక్ సంబంధించిన అనౌన్స్మెంట్ అండి. సో కేంద్ర ప్రభుత్వం సంబంధించి పథకాలు అదేవిధంగా విధానాలకు సంబంధించి ఈ బుక్ అనేది కేవలం 39 రూపాయలకు అందుబాటులో ఉందండి. కేవలం ఓన్లీ 39 రూపాయలు మాత్రమే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి విధానాలకు సంబంధించి ఈ బుక్ అనేది కేవలం 49 రూపీస్కే అందుబాటులో ఉందండి. మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. మీ అందరూ కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కంప్లీట్ బడ్జెట్తో సహా అంశాలన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. చాలా తక్కువ కాస్ట్కి అందుబాటులో ఉంది. ఈ బుక్ తీసుకోండి, స్కీమ్ సంబంధించిన పూర్తి సమాచారం తీసుకోండి. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకుందాం. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఆస్థానంలో జరిగిన ఫిడే చెస్ ప్రపంచ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? చూడండి, ఫిడే అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ సంబంధించి ఫిడే చెస్ ప్రపంచ ఛాంపియన్గా ఎవరు నిలవడం జరిగింది? ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఆస్థానంలో జరిగిన ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో ఎవరు విజేతగా నిలవడం జరిగింది అంటే డింగ్ లెరెన్ విజయం సాధించడం జరిగింది. ఈయన ఏ దేశస్థుడు అట అంటే చైనా దేశస్థుడు. ఓకేనా, చైనా దేశస్థుడు. ఓకే, ఎవరిపైన విజయం సాధించడం జరిగిందంటే ఈయన విన్నర్ కదండి, ఈయన విన్నర్. మరి ఎవరు రన్నర్గా నిలవడం జరిగిందంటే ఇయాన్ నెపోన్మినిస్ట్రీ. ఓకేనా, ఈయన ఏ దేశానికి సంబంధించిన వారంటే ఈయన రన్నర్ అండి. ఈయన రష్యా దేశానికి సంబంధించిన ప్లేయర్ అండి. ఓకేనా, సో చూడండి, ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా విశ్వనాథ్ ఆనంద్ చాలాసార్లు విజయం సాధించడం జరిగింది. విశ్వనాథన్ ఆనంద్ చాలాసార్లు నిలవడం జరిగిందండి. సో ఆసియా నుంచి ఫస్ట్ ఆసియావాసి. సెకండ్ ఆసియా పర్సన్ ఎవరంటే డింగ్ లెరెన్. ఓకేనా, సో మ్యాగ్నస్ కార్ల్సన్ మీకు ఆల్రెడీ తెలుసండి. గతంలో చాలాసార్లు ఈయన ఛాంపియన్గా నిలవడం జరిగింది. చెస్ ప్లేయర్స్ చాలా ఫేమస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భారత ప్రజలతో సంభాషించే మన్ కీ బాత్ కార్యక్రమం. చూడండి, మన్ కీ బాత్ కార్యక్రమం ఎన్ని ఎపిసోడ్లు పూర్తయ్యాయి? ఎన్ని ఎపిసోడ్లు పూర్తి కావడం జరిగిందంటే 100 ఎపిసోడ్లు పూర్తి కావడం జరిగిందండి మన్ కీ బాత్. సో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం, ఓకేనా, ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఇప్పటి వరకు 100 ఎపిసోడ్లు పూర్తి కావడం జరిగింది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి మన్ కీ బాత్ సంబంధించి ప్రసారాలు కూడా చేయడం జరిగింది. 100 ఎపిసోడ్లు పూర్తి కావడం జరిగింది. సో మన్ కీ బాత్ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? మన్ కీ బాత్ కార్యక్రమం అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, ప్రపంచ కార్మికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఓకేనా, సో ఇంటర్నేషనల్ లేబర్ డే ఎప్పుడు జరుపుకుంటాము అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు జరుపుకుంటామంటే May 1 మీ అందరికి తెలిసిందే. ఓకేనా, ప్రపంచ కార్మికుల దినోత్సవం. ఓకేనా, సో ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ILO ఎక్కడ ఉంటుందంటే జెనీవా అంటే స్విట్జర్లాండ్ దేశంలో ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మార్చ్ 3 స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. ఓకేనా, ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినోత్సవం, ప్రెస్ ఫ్రీడమ్ డే. May 8 ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే అండి. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే అండి. May 8 ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మే డే 2023 థీమ్ ఎవాల్వ్మెంట్ ఆఫ్ లేబర్ డే. నెక్స్ట్, పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ ప్రారంభమైంది? ఓకేనా, పురుషుల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఎక్కడ ప్రారంభమైంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఎక్కడ అంటే తాష్కెంట్. ఓకేనా, ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్లో ప్రారంభం కావడం జరిగింది. ఓకేనా, ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం కావడం జరిగింది. నెక్స్ట్, ఆసియా బ్యాడ్మింటన్ డబుల్స్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జంట స్వర్ణం సాధించింది. ఈ టోర్నీ ఏ నగరంలో జరిగింది? సో ఈ టోర్నమెంట్ ఏ నగరంలో జరిగిందంటే దుబాయ్లో జరిగింది. ఓకేనా, దుబాయ్లో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జంట స్వర్ణ పథకం గెలవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్, ఇండియన్ ఆయిల్ మరియు USA ఆధారిత లాంజాయిట్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో తన తొలి
గ్రీన్ ఏవియేషన్ ఇంధన ఉత్పత్తి యూనిట్ ఓకేనా ఏర్పాటు చేస్తున్నాయి. తొలి గ్రీన్ ఏవియేషన్ ఇంధన ఉత్పత్తి యూనిట్ ఎక్కడ ప్రారంభం చేయడం జరుగుతుందంటే హర్యానా ఓకేనా. హర్యానా చూడండి, భారతదేశానికి సంబంధించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అదేవిధంగా అమెరికా బేస్డ్ లాంజా జెట్ భారతదేశంలోని హర్యానాలో తొలి గ్రీన్ ఏవియేషన్ ఇంధన ఉత్పత్తి అంటే ఇక్కడ విమానయాన సంస్థకు సంబంధించండి ఓకేనా. విమానయాన సంస్థకు సంబంధించి ఏవియేషన్ సంబంధించి ఇంధన ఉత్పత్తి యూనిట్ని ప్రారంభం చేయబోతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ జనాభా పెరుగుదలకు సంబంధించి మనము ఇంపార్టెంట్ ఎందుకంటే రీసెంట్గా చూడండి, ఇండియా అనేది చైనా జనాభాని దాయడం జరిగింది. ఇండియా అనేది చైనా జనాభాని దాటి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవడం జరిగింది. సో జనాభా వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయండి. ఎందుకంటే జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు శ్రామిక శక్తి ఉన్నప్పుడు, శ్రామిక శక్తి కనుక ఎక్కువ శాతం ఉన్నట్లయితే దాన్ని ఉపయోగించుకుంటే దేశం అభివృద్ధి చెందడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి నైపుణ్యాలు కూడా అందించే ప్రయత్నం చేయాలి. సో దానికి సంబంధించి చూద్దాం. ఒక్కసారి చూడండి, ఇక్కడ జనాభాకు సంబంధించి జనాభా విషయంలో చైనాను భారత్ మించిపోయింది. 142.86 కోట్ల మందితో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరించింది. నెక్స్ట్, శ్రామిక నైపుణ్యాలను ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటే అధిక జనాభా దేశానికి వరంగా మారుతుంది. అంతే కదండి. నెక్స్ట్, లేని పక్షంలో జనభారం ఆర్థిక అభివృద్ధికి ఆటంకంగా, అంటే శ్రామిక జనాభాను ఉపయోగించుకోవాలి, అదేవిధంగా స్కిల్స్ నేర్పిస్తే ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా. చూడండి, ఇక్కడ చూడండి, తక్కువ తలసరి ఉత్పాదకత ఒకసారి చూద్దాం. చూడండి, జనాభా పెరుగుదల వల్ల తలసరి సహజ వనరుల లభ్యత తగ్గుతుంది. ఓకేనా. తలసరి సహజ వనరులు రీసోర్సెస్ తగ్గుతాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ మంది ప్రజలకు వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. అధిక జనాభా ప్రచ్ఛన్న నిరుద్యోగితకు దారితీయడం. ప్రచ్ఛన్న నిరుద్యోగి అంటే ఒక దానిపైన ఎక్కువ మంది ఆధారపడడం. ఓకేనా. కాకుండా తలసరి ఉత్పాదకతను తగ్గిస్తుంది. భూమి లేని కార్మికుల సంఖ్య పెరగడంతో వారి ఆదాయాలు కోసుకుపోతాయి. నెక్స్ట్, స్థూలంగా చెప్పాలంటే తక్కువ తలసరి ఉత్పాదకత పొదుపు పెట్టుబడులు తగ్గిస్తుంది. ఫలితంగా భూమిపై మెరుగైన సాంకేతిక యంత్ర పరికరాలను ఉపయోగించడం సాధ్యం కాదు. ఈ కారణంగా వ్యవసాయంతో మూలధన నిర్మాణం దెబ్బతింటుంది. పర్యవసానంగా ఆహార ఉత్పత్తులు తగ్గి పోషణ సమస్య ప్రజలకు మరింత భారంగా మారుతుంది. జనాభా భారీ విస్ఫోటనాన్ని ప్రభుత్వాలు భారంగా కాకుండా ఒక అవకాశంగా పరిగణించాలన్న వాదనలు ఉన్నాయి. ఎస్, అఫ్ కోర్స్ అది కదండి. చూడండి, అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు దశాబ్దాలుగా ఈ కోణంలో దృష్టి జనాభాను బలమైన శ్రామిక శక్తిగా మలుచుకొని అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయి. ఎప్పుడైనా జనాభాని మనం అడ్వాంటేజ్గా కూడా తీసుకోవచ్చండి. శ్రామిక జనాభా పెరిగి వాటికి నైపుణ్యాలు అందిస్తే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం చైనా జనాభాలో శ్రామిక శక్తి వాటా 67%. శ్రామిక శక్తి అంటే మనకు తెలుసు కదండి. చూడండి, 15 to 59 ఇయర్స్ శ్రామిక శక్తి అండి, పనిచేసే జనాభా ఇది. ఓకే, చూడండి, అమెరికా 65%, జపాన్ 58% శ్రామిక శక్తి, బ్రిటన్ 63%. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశం 68% అండి. అంటే చైనా, అమెరికా, జపాన్, బ్రిటన్ లాంటి దేశాలతో పోలిస్తే భారతదేశము శ్రామిక శక్తిలో అగ్రస్థానంలో ఉంది. ఓకే, అయితే మొత్తం శ్రామికుల్లో నైపుణ్యం కలవారు ఎంత శాతం ఉన్నారనే కీలకం. చైనాలో స్కిల్ లేబర్స్ అండి 24%, అమెరికాలో 52%, బ్రిటన్లో 68%, చాలా ఎక్కువ. జపాన్లో అయితే 80%, చాలా ఎక్కువ. బట్ భారతదేశంలో ఎంత అంటే జస్ట్ 3% మాత్రమే ఇక్కడ స్కిల్ఫుల్ లేబర్స్. ఇది మనకు డిసడ్వాంటేజ్. ఇందువల్లే భారతదేశం తన వాస్తవ ఉత్పాద శక్తి కంటే చాలా తక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుంది. జనాభా పెరుగుదల విషయంపై ఆందోళనలను వెక్కరబెట్టి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోలేక తన జనాభా సంపద సమర్థంగా వినియోగించుకోవాల్సిన మార్గదర్శన ప్రభుత్వాలు అందించాల్సిన అవసరం ఉంది. ఓకేనా. చూడండి, ప్రజల సగటు వయసు భారత్లోనే తక్కువ. చైనా 37 సంవత్సరాలు, అమెరికా 37, పశ్చిమ ఐరోపా 47, జపాన్ 49 దేశాల కంటే తక్కువ. భారతదేశ ప్రజల సగటు వయసు 28 సంవత్సరాలుగా ఉంది. ఓకేనా. సగటు వయసు 28 సంవత్సరాలుగా ఉంది. అంటే ఇక్కడ యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నట్టు చెప్పొచ్చండి. ఎప్పుడైనా సగటు జనాభా అనేది సగటు వయసు అనేది చాలా తక్కువగా ఉందంటే ఆటోమేటిక్గా భారతదేశంలో కానీ ఏ దేశంలో అయినా సరే ఇది ఫ్యూచర్కి చాలా అడ్వాంటేజ్. కానీ దానికి సంబంధించి ఇది. నెక్స్ట్ చూడండి, చక్కెర వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది. పంచదార ఉత్పత్తిలో బ్రెజిల్, తర్వాతి స్థానం భారతదేశం. అంటే పంచదార ఉత్పత్తిలో, షుగర్ ప్రొడక్షన్లో బ్రెజిల్. ప్రపంచ పంచదార గిన్నె అనేది ఏ దేశాన్ని అంటారో తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా. షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్, షుగర్ బౌల్
ఆఫ్ ది వరల్డ్ అని ఏ కంట్రీని అంటారు కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా. అయితే దేశీయంగా పలు కారణాల వల్ల చెరుకు సాగు క్రమంగా తగ్గుతుంది. దాంతో చాలా తక్కువ చెక్క కర్మాగారాలు మూతపడుతున్నాయి. ఓకే. నెక్స్ట్, సచివాలయానికి గోల్డ్ రేటింగ్ మంత్రికి ధృవపత్రం అందజేసిన ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఓకేనా. ఐజీబీసీ అంటే చూడండి ఇక్కడ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఓకేనా. అయితే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము పర్యావరణ హితంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం, చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయానికి సంబంధించి గోల్డ్ రేటింగ్ లభించడం జరిగింది. సో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి భారత హరిత భవన మండలి అంటే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్స్ సంబంధించి ఇక్కడ గోల్డ్ రేటింగ్ సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ తెలంగాణ అదేవిధంగా పుదుచ్చేరి సంబంధించి గవర్నర్ తమిళసై సౌందర్య సంబంధించండి. చూడండి గుజరాత్ మహారాష్ట్ర దివాసులను పురస్కరించుకొని పుదుచ్చేరి రాజ్భవన్లో సోమవారం నిర్వహించిన వేడుకల్లో దాండియా నృత్యం, చూడండి దాండియా నృత్యం అనేది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినది, చాలా ఇంపార్టెంట్ బిట్. గుజరాత్ దాండియా నృత్యం ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే ఫేమస్ అంటే గుజరాత్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆడడం జరుగుతుందండి. చూద్దాం ఇక్కడ చూడండి. వాస్తవానికి బొంబాయి రాష్ట్రం నుంచి 1960లో గుజరాత్ రాష్ట్రం ఏర్పడింది. భారతదేశంలో 15వ రాష్ట్రంగా గుజరాత్ ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది అంటే 1960 మే 1 రోజు ఏర్పడింది. కాబట్టి బొంబాయి రాష్ట్రం కాస్త తర్వాత మహారాష్ట్రగా మారింది. ఓకేనా. గుజరాతీ మాట్లాడే వాళ్ళు గుజరాత్ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. కాబట్టి 1960లో ఈ రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర గుజరాత్ దివాసులు జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ నమూనా ప్రశ్నలు చూడండి. విజన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపికైన భారత మహిళా క్రీడాకారు విజన్. ఓకేనా. ఎవరంటే హర్మన్ ప్రీత్ కౌర్. ఈమె భారతదేశానికి సంబంధించి చూడండి ఈమె ఉమెన్స్ టీమ్ కెప్టెన్ అండి. నెక్స్ట్ క్రికెట్ టీం. ఇటీవల జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్లో 95 సంవత్సరాల భవానీదేవి 3 స్వర్ణ పథకాలు. ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు? హర్యానా. ఏ రాష్ట్రానికి సంబంధించిన వారంటే హర్యానా. నెక్స్ట్ జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ ఎన్ని అవార్డులు పొంది మొదటి స్థానంలో నిలిచింది? ఎన్ని అవార్డులు అంటే 13 అవార్డ్స్. చూడండి జాతీయ పంచాయతీ దినోత్సవం ఎప్పుడు అండి? ఏప్రిల్ 24 పంచాయతీ దివాస్. నెక్స్ట్ ది వరల్డ్ రిస్క్ ఇండెక్స్ 2022 ప్రకారం 2011-21 మధ్య సంభవించిన ప్రకృతి విపత్తుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ విపత్తులు చోటు చేసుకున్న తొలి దేశంగా నిలిచింది. ఏ దేశం? ఓకేనా. సో ప్రపంచంలో అత్యధికంగా ఇక్కడ చూడండి అత్యధికంగా ప్రకృతి విపత్తులు సంభవించే దేశం ఏంటంటే ఫిలిప్పైన్స్. గుర్తుపెట్టుకోండి ఫిలిప్పైన్స్. నెక్స్ట్ ఎన్ని రాష్ట్రాల్లో 10 కొత్త అణు రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం ముద్ర వేసింది? ఓకేనా. ఎన్ని రాష్ట్రాల్లో కొత్తగా 10 కొత్త అణు రియాక్టర్ న్యూక్లియర్ రియాక్టర్స్ అని అప్కమింగ్ కొన్ని సంవత్సరాల్లో 5 రాష్ట్రాల్లో మొత్తము 10 కొత్త అణు రియాక్టర్లు అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ ఏర్పాటు చేయబోతున్నాము. నెక్స్ట్ అత్యంత సంపన్న నగరాల నివేదిక 20 అంటే వెల్దియెస్ట్ స్టేట్స్. మొదటి 5 స్థానాల్లో నిలిచిన నగరాలు వెల్దియెస్ట్ కంట్రీస్ చూద్దాం. న్యూయార్క్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్, సింగపూర్. చూడండి న్యూయార్క్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్, సింగపూర్. ఓకేనా. భారతదేశంలో తీసుకుంటే ఫస్ట్ బొంబాయి, ఓకే, తర్వాత ఢిల్లీ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి మన దేశానికి చీతాలు వచ్చాయి. అయితే మన దేశం నుంచి పులులు ఏ దేశానికి వెళ్ళనున్నాయి? ఏ దేశం అంటే కాంబోడియా. గుర్తుపెట్టుకోండి మన దేశం నుంచి పులులు కాంబోడియా దేశానికి భారతదేశం నుంచి మనము పులులు పంపించబోతున్నాము త్వరలో. ఓకే. నెక్స్ట్ సచిన్ @50 సెలబ్రేటింగ్ ఏ మాస్ట్రో పుస్తక రచయిత ఎవరు అంటే చూడండి బోరియా మజుందార్. ఓకేనా. రీసెంట్గా సచిన్ 50 సంవత్సరాలు ఆయన పుట్టి 50 సంవత్సరాలు పూర్తయినాయి కాబట్టి దానికి సంబంధించిన పుస్తకం. నెక్స్ట్ 2023 హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ SCA చలనచిత్ర పురస్కారంలో RRR చిత్రము ఎన్ని పురస్కారాలను గెలుచుకుంది? ఎన్ని పురస్కారాలు అంటే 5 పురస్కారాలు గెలుచుకోవడం జరిగింది. దీని గురించి మనం పూర్తిగా వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 2023 గాను BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేశారు? ఎవరికి?
ఎవరంటే మీరాబాయి చాను. ఓకేనా, వెయిట్ లిఫ్టర్ అయినా మీరాబాయి చానుకి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ అవార్డు రావడం జరిగిందండి. ఓకేనా, సో బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ అండి, కార్పొరేషన్, బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేషన్. నెక్స్ట్, లగ్జరీ నౌకల్లో ఉండే సౌకర్యాలతో పెద్ద ఓడ లాంటి విమానం ఎయిర్లాండర్ 10. చూడండి, లగ్జరీ నౌకల్లో ఉండే సౌకర్యాలతో పెద్ద ఓడ లాంటి విమానం ఎయిర్లాండర్ 10ను ఏ దేశానికి చెందిన హైబ్రిడ్ విమానాల తయారీ సంస్థ ఎయిర్లాండర్, చూడండి ఎయిర్లాండర్ రూపొందించింది. ఏ దేశం అంటే బ్రిటన్ అండి. ఓకేనా, బ్రిటన్ దేశానికి సంబంధించి ఎయిర్లాండర్ రూపొందించడం జరిగింది, ఎయిర్లాండర్ 10. ఓకేనా, నెక్స్ట్, విశాలమైన ఈ విమానంలో ప్రయాణికుల కోసం 8 బెడ్రూమ్లు, బాత్రూమ్లు, షవర్లు, సువిశాలమైన లివింగ్ ఏరియా, సిట్టింగ్ ఏరియా, వైఫై సౌకర్యము, ఇతర వినోద సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూడండి, మాదిరి ప్రశ్నల్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఎంత మొత్తం విలువైన మొబైల్ ఫోన్లను భారత్ విదేశాలకు ఎగుమతి చేసినట్టు ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ICEE, ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ICEA వెల్లడించింది. చూడండి 90,000 కోట్ల విలువైన ఈ మొబైల్ ఫోన్లను భారతదేశ విదేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. చూద్దాం మరి 2021-22 ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది రెట్టింపు. అంటే లాస్ట్ ఇయర్ కంటే అంతకుముందు ఇయర్కి పోలిస్తే 2 సంవత్సరాలు పోలిస్తే డబల్ అండి. నిజానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 75,000 కోట్ల విలువైన మొబైల్ ఎగుమతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండియా మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతుల్లో మొబైల్ ఫోన్ల వాటా 2022-23లో 46% చేరింది. ఎగుమతుల్లో మొబైల్ ఫోన్ల వాటా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతుల్లో 46% చేరడం జరిగింది. నెక్స్ట్, 2022 సంవత్సరానికి గాను ది జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ పురస్కారాన్ని గెలుచుకున్న భారత ఉర్దూ నవల రచయిత ఎవరు? ఈ పురస్కారం విలువ 25 లక్షలు. ఎవరంటే ఖలీద్ జావేద్ ద ప్యారడైజ్ ఆఫ్ ఫుడ్ అనే నవలకు ది జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఫిలింఫేర్ అవార్డ్స్ రీసెంట్గా 68 ఫిలింఫేర్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇవ్వడం జరిగిందంటే జియో కన్వెన్షన్ హాల్. ఇది ఎక్కడ ఉంటుంది? జియో కన్వెన్షన్ హాల్ ఎక్కడ ఉందంటే ముంబైలో. ఓకేనా, ముంబైలో ఉండే జియో కన్వెన్షన్ హాల్లో ఈ వేడుకలు జరగడం జరిగింది. దానికి సంబంధించి విన్నర్స్ చూద్దాం. చూడండి, బెస్ట్ ఫిలిం గంగూభాయ్ కతియావాడి. బెస్ట్ ఫిలిం ఇది నార్మల్ కేటగిరీ. బెస్ట్ ఫిలిం గంగూభాయ్ కతియావాడి. బెస్ట్ ఫిలిం క్రిటిక్స్, ఈసారి క్రిటిక్స్కి అవార్డు ఇవ్వడం జరిగితే ఇక్కడ బాదాయ్ డి. నెక్స్ట్, బెస్ట్ యాక్టర్ మేల్ రాజ్ కుమార్ రావ్ ఫర్ బదాయిడో. నెక్స్ట్, బెస్ట్ యాక్టర్ ఫీమేల్ ఆలియా భట్ ఫర్ గంగూభాయ్ కతియావాడి. బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్, ఇక్కడ క్రిటిక్స్ అండి, సంజయ్ మిశ్రా ఫర్ వాద్. బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ భూమి పడ్నేకర్ ఫర్ బదాయిడో అండ్ టబు ఫర్ భూల్ భులయా 2. నెక్స్ట్, బెస్ట్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి ఫర్ గంగూభాయ్ కతియావాడి. నెక్స్ట్, బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్, ఇది మేల్ అండి, అనిల్ కపూర్ జుగ్ జియో సినిమాకి. నెక్స్ట్, బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ ఫీమేల్, ఇక్కడ కూడా సపోర్టింగ్, ఇక్కడ మేల్, ఇక్కడ ఫీమేల్ అండి, షీబా చద్దా ఫర్ బదాయిదో. బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ప్రీతం, ఓకేనా, ఫర్ బ్రహ్మాస్త్ర. ఓకేనా, బ్రహ్మాస్త్ర సినిమాకి ఇది పార్ట్ 1 అండి, శివ. నెక్స్ట్ పార్ట్ తర్వాత రావడం జరుగుతుంది అండి, ఇది ఒక సిరీస్. నెక్స్ట్, బెస్ట్ డైలాగ్ ప్రకాష్ కపాడియా అండ్ ఉత్కర్షిని వశిష్ఠరా ఫర్ గంగూభాయ్ కతియావాడి. బెస్ట్ స్క్రీన్ ప్లే అశాక్ గిల్దాయల్, సుమన్ అధికరి అండ్ హర్షవర్ధన్ కుల్కర్ని బదాయిదో. బెస్ట్ స్టోరీ ఏ సినిమా కంటే ఎవరు అంటే చూడండి, అక్షత్ గిల్దాల్ అండ్ సుమన్ అధికారి ఫర్ బదాయిదో. అంటే బదాయిదో చాలా అవార్డ్స్ రావడం జరిగింది. మిగతా అవార్డ్స్ కూడా చూసుకోండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, చూడండి క్వశ్చన్ ఆఫ్ ద డే. చారిత్రాత్మక కేశవానంద భారతి కేసుకు ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? కేశవానంద భారతి కేసు అనేది చాలా ఫేమస్ కేసు అండి. సో
ఎన్ని సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అండ్ ఆన్సర్ కమెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.